గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. ఈ మధ్య కాలంలో చాలా వరకు ఒంటరిగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. అంటే ఏదో లాంగ్ జర్నీ అని చెప్పేసి వెళ్ళడం కానీ 2 వీలర్స్ 4 వీలర్స్ మీద అలా వెళ్తూ వస్తున్నారు కదా. ఆ సమయాలలో వారిపైన అటాక్స్ జరుగుతున్నాయి. వారి దగ్గర ఉన్న డబ్బులు, అదేవిధంగా పర్స్, తర్వాత నెక్స్ట్ గోల్డ్ అన్నీ కూడా దోచుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అంటే సిటీలో, అంటే చాలా ఉంటాయి కదా, హైవేస్ ఉంటాయి కదా. ఏ హైవే అయినా కానివ్వండి, అక్కడ ఏం చేస్తున్నారంటే, ఇది నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ విన్నాను, మళ్ళీ ఇప్పుడు వింటున్నాను. ఇది ఎందుకంటే ఒక క్లయింట్ నాకు చెప్పాడు కాబట్టి చాలా మందికి ఇది చెప్పాలి అన్న ఉద్దేశంతో, అలర్ట్ అవుతారు అన్న కారణంతో నేను ఈ వీడియోలో ఈ యొక్క దాని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే హైవేస్లలో మనం ఒంటరిగా వెళ్తూ ఉంటామో, రోడ్డు పక్కన వాళ్ళు మొబైల్లో టార్చ్ అనేది వేసి మొబైల్ని అక్కడ కింద పడేస్తారు అన్నట్టు. పడేసి మనకు కనిపించేలాగానే, అరే అక్కడ ఏదో పడిపోయింది, లైట్ వెలుగుతుంది, ఏంటి అని చెప్పేసి అంటే మొబైల్ అని చెప్పేసి అలా తెలిసేలాగా వేస్తారు. వేసిన తర్వాత అరే మొబైల్ అక్కడ పడిపోయి ఉంది కదా, చుట్టుపక్కల చూస్తే ఎవరు కనిపించట్లేదు అని చెప్పేసి 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు కానివ్వండి, 4 వీలర్స్లో వెళ్ళేవారు ఎవరైనా ఉంటే ఆగి దాన్ని తీసుకోవాలన్న ప్రయత్నం కానివ్వండి, అక్కడ దిగేసి అసలు ఏంటి అని చెప్పేసి చూసే ప్రయత్నం కానీ చేసే లోపు వెనక నుంచి వెళ్ళి వాళ్ళు ఒక 4-3 అలా వచ్చేసి మీ చుట్టూ రౌండ్ అప్ అయిపోతున్నారు. రౌండ్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే, మీ దగ్గర డబ్బులు ఏమున్నాయి, తర్వాత మీరు ఎంత గోల్డ్ ఉందా, అవన్నీ ఇచ్చేసేయండి అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్న సమయంలోనే మీరు ఏం చేస్తారు, వెహికల్ దిగినప్పుడు కారు ఒక కీస్ అయితే ఆఫ్ చేసేసి తీసుకొని అయితే రారు కదా, 2 వీలర్ కీస్ కూడా మీరు లాక్ చేసేసి తీసుకొని రారు కదా. వెంటనే ఆ వెహికల్ ప్లస్ తర్వాత మీ దగ్గర ఉన్న మొబైల్, గోల్డ్, డబ్బులు అన్ని తీసేసుకొని వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఏం చేస్తున్నారంటే, వీరు ఎవరైతే లాక్కుంటూ ఉంటారో వారు ఎదురు తిరుగుతారు కదా, ఎవరు మీరు అని గట్టిగా అరవడం కానివ్వండి, అలాంటివి చేసేటప్పుడు వారిని ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలి అన్న ఉద్దేశంతో రాళ్ళు తీసుకొని కొట్టడము, లేదు అంటే వాళ్ళతో ఏదైనా ఆయుధాలు ఉంటే వాటితోటి దాడులు చేయడము, లేదంటే కొన్ని సమయాలలో వారిని చంపేయడము, ఇలాంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దయచేసి ఇలా మీరు ఎవరైనా దూర ప్రాంతాలకు సింగిల్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక మొబైల్ టార్చ్ చేసి అక్కడ కనుక పడేసి ఉన్నట్లయితే దాన్ని మీరు ఇగ్నోర్ చేయండి. అసలు రాత్రిపూట ఎక్కడా కూడా వెహికల్ ఆపకుండా మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి తప్పించి, లిఫ్ట్ అడిగినా లేదు అంటే ఒకరు అక్కడ ఎవరో ఇబ్బంది పడుతున్నట్టు కనిపించినా ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్మానుషమైన ప్రాంతాలలో మాత్రం మీ వెహికల్ని ఆపకూడదని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన క్లయింట్కి ఏం జరిగింది అని అంటే, ఆయన వెహికల్ అంటే 2 వీలర్ మీద వెళ్తూ ఉన్న సందర్భంలో అక్కడ మొబైల్ అనేది ఆడ లైట్ వేసేసి పడిపోయి ఉంది. ఇంకా ఇతను ఏం చేశాడంటే, అరే అక్కడ ఏదో లైట్ వెలుగుతుంది అని చెప్పేసి ఆపి అక్కడికి వెళ్ళి మొబైల్ కదా అని చెప్పేసి ఇలా వంగి తీసుకునే లోపు వెనకాల నుంచి ఒక 3 వచ్చేసి అరే నీ దగ్గర ఏమున్నాయి, డబ్బులు నాతిది అది అని చెప్పేసి ఇంకా భయపెట్టేసరికి చుట్టూ 3 ఉన్నారు. వారు మొత్తము ఇలా కర్చీఫ్లు కట్టేసుకొని ఉన్నారంట. తర్వాత కొంచెం చూడడానికి కూడా వాళ్ళు హెవీగా ఉన్నారు. భయపడిపోయి ఆయన డబ్బులు ప్లస్ అవన్నీ ఇచ్చేసి గోల్డ్ తీసుకుంటున్న మాత్రం అసలు లాక్కున్న సమయంలో అతన్ని గట్టిగా కొట్టడము, కొట్టినందుకు వాళ్ళ చేతి అవి కూడా పడే రెడ్గా అలా పడడం అదంతా జరిగిపోయింది. ఇక 2 వీలర్ని కూడా వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోయారు. ఇక వెంటనే ఇమీడియట్ గా అతను వచ్చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడము, తర్వాత నెక్స్ట్ లీగల్ గా మనల్ని అప్రోచ్ అవ్వడము అదంతా జరిగిపోయింది. కానీ వెహికల్ ఎలా అంటే ఇంకా సిటీ దాటింది లేదంటే వేరే ప్లేస్కి వెళ్ళిపోయింది అంటే వాళ్ళు ఇమీడియట్గా ఎక్కడి నుంచో ఎక్కడికి తీసుకెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకు అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది అని అంటే మనం కొంచెం సేఫ్. కానీ హైవేస్ వెళ్తున్న సమయంలో ఖచ్చితంగా కొన్ని ప్లేసెస్లో మాత్రం సీసీ కెమెరా ఫుటేజెస్ అనేవి ఉండవు. అంటే సీసీ కెమెరాలు బిగించి ఉండవు. ఒకవేళ ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో పని కూడా చేయవన్నట్టు. అలాంటి ప్రదేశాలు ఎంచుకొని మరి అక్కడ ఇలాంటి అఘాయిత్యాలకు పాడుపడడం అనేది జరుగుతుంది. దోపిడీలు చేసుకుంటున్నారు. దోపిడీలో ఎక్కువగా అంటే చాలా రాత్రిపూట ఈజీ మనీ అన్నట్టు. ఇలా వెంటనే మనము వెళ్ళేసి ఆగిపోవడం కానివ్వండి, ఇలా చేశారనుకోండి, అనవసరంగా మనం ఇబ్బందులు పాల్పడడం తప్పించి పోలీస్ స్టేషన్ల చుట్టూ, లేదంటే మన వెహికల్స్ని వెతుక్కోవడంలో, లేదంటే పోగొట్టుకున్న డబ్బులు, లేదంటే గోల్డ్ విషయంలో కంప్లైంట్స్ ఇచ్చేసి అటు ఇటు తిరగడమే తప్పుతుంది. కానీ వాళ్ళని వెతికి పట్టుకోవాలంటే మాత్రం వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటిది అనేది పూర్తి స్థాయిలో కూడా మనకు అసలు ఇన్ఫర్మేషనే ఉండదు. ఇకపోతే
ఒకవేళ మీరు వారిని చూసినప్పటికీ పోలీసులకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏమని అంటే పలానా ప్లేస్లో ఇలా జరిగింది సార్, నేను ఇలా వెళ్తున్నప్పుడు ఇలా మొబైల్ టార్చ్ ఆన్ చేసి అక్కడ పడేయడం జరిగింది, నేను దిగి చూసే లోపు చుట్టూ వచ్చేసి వాళ్ళు ఇలా చేశారు కాబట్టి అక్కడ ఇలా దోపిడీలో పాల్పడుతున్నారు అంటే పోలీసులు ఏం చేస్తారు అని అంటే ఇమీడియట్గా వాళ్ళు అక్కడ ఒక టీంని అరేంజ్ చేస్తారు అన్నట్టు. ఏమైనా జరుగుతున్నాయా ఏంటి, ఇలా వచ్చాయి కదా అని చెప్పేసి దాన్ని రిపీటెడ్గా చెప్పాలి. ఒకవేళ మీరు చెప్పినా వారు పట్టించుకోలేదు, అక్కడ మళ్ళీ ఏదైనా జరిగింది అంటే ఇమీడియట్గా హైయర్ అఫీషియల్స్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది, అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు, దాంతో ఇప్పుడు ఇలాంటి దోపిడీ ఒకటి జరిగింది అని చెప్పేసి చెప్పడానికి ఉంటుంది. ఇవి కొన్ని ప్లేసెస్లలో బయటికి వస్తున్నాయి, కొన్ని ప్రాంతాలలో బయటికి రావట్లేదు. రీజన్ ఏంటంటేను ప్రాణాలు అయితే ఉండిపోయాయి కదా, అసలు మన దగ్గర ఉన్నవి వెళ్ళిపోయాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఇంకా గమ్మున ఉంటున్నారు. అక్కడ అసలు మొబైల్ దొరికిందని తీసుకెళ్ళడానికంటే మొబైల్ కోసం దిగుతావా అని చెప్పేసి హేళన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. లేదు అంటే అంత అర్ధరాత్రి పూట నువ్వు ఆగాల్సినంత అవసరం ఏమొచ్చిందని చెప్పేసి రివర్స్లో క్వశ్చన్ వేస్తారని చెప్పేసి ఆ ఒక్క టెన్షన్తో కూడా చెప్పకుండా వదిలేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి హైవేస్లలో వెళ్తున్న వారు సింగిల్గా ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో, అది 4-వీలర్ కానివ్వండి, 2-వీలర్ కానివ్వండి, ఫ్యామిలీస్తో వెళ్తున్న వారు కానివ్వండి, ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్డు పక్కన కనుక మొబైల్ టార్చ్ ఆన్ చేసి పడేసి ఉన్నట్లయితే మీరు దానికి ఆపొద్దు, మీరు వెళ్ళిపోండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ హైవేస్లలో వెహికల్ ఆపారా ప్రమాదంలో పడినట్లే. జాగ్రత్తగా ఉండండి. దీనికి కేసులు ఉంటాయంటే ఉండవు, ఏదో ఒకటి దోపిడీ చేస్తారు కాబట్టి థెఫ్ట్ కేసు కింద మనం అరెస్ట్ చేయొచ్చు. కానీ అసలు మనుషులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనకు తెలియదు కదా. ఒక ఎవిడెన్సెస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఎవిడెన్సెస్ ఏం లేవు, పోలీసులకు ఏమైనా దొరికాయా అంటే ఏమీ దొరకవు. కాబట్టి మీరు కంప్లైంట్ ఇవ్వడమే తప్పించి వారి కోసం వెతికి అది పట్టుకోవడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి మనమే జాగ్రత్త తీసుకుంటే మనం సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది, సేఫ్గా ఇంటికి రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటిది ఒకటి దోపిడీలు హైవేస్ పైన జరుగుతున్నాయి కాబట్టి అలర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ.